అందరు తయారుగా ఉన్నారులే. ఇక సురువు చేద్దాం మన వార్తలు. ముందుగా పెద్ద వార్తలు. కలెక్టర్లే కావాలన్నట డాక్టర్లు, పబ్లిక్ నాడి దొరకబట్టాలని కేసీఆర్ సార్ ఆర్డర్లు. గజ్వేల్ల పెట్టిరు తమ్ముళ్ళ మీటింగు, సైకిల్ వేస్తారట రీఫిట్టింగు. రోషన్ గల్లోళ్ళైతే రేషన్ బియ్యం కొనొద్దట, జనమే దొంగలకు సర్ది కడుతుర్రట. ఖర్చు చేస్తుడే పామ్ అవుతుండు, ఆడామె కనబడితే కాటేస్తుండు. అరిచేతి దెబ్బకు అదిరింది గోరి, జైలున్నా జోరు చూపిస్తదేమో వీరనారి. సాంబారు సప్పగా వేసిన శాంతులు కానీ చెప్పు కూడా లేగిపోవాలి. ఇదే నా శాపం శాపం శాపం. నీళ్ళలో పాలు కలిపి తెచ్చిన మా పాలోని బండి పంపుచారు కావాలి, మొత్తం పాలన్నీ కింద పోవాలి. ఇదే నా రెండో శాపం శాపం. నన్ను నేర్పించిన వాళ్ళకు కండ్లు పసకలై షియ్యకూర తినకుండా కావాలి. ఇదే నా మూడో శాపం శాపం. శేషక్క జైలుకు పోతాంది, ఇక డింకచక్క అని డ్యాన్సులు వేయొచ్చు అని సంకలు గుద్దుకుంటున్నారేమో. పాలోన్ని దుక్నపోన్ని వంటోన్ని వాణ్ణి వీణ్ణి అందరినీ యాదికి పెట్టుకున్నా. ఇక ఇప్పటి సంధి మంగమ్మ షెర్తు, మంకు షెర్తు, ఉమ్మయ్య షెర్తు, డక్కయ్య షెర్తు అని చెప్పుకున్నాడు బంద్ చేయాలి. శశికళమ్మ షెర్తు అని చెప్పుకోవాలి. దీని తల్లి షెర్త్ అంటే ఇట్లుండాలని చేతులు నేలకు గొట్టి చూపించింది అరవమొల్ల చిన్నమ్మ. రిస్టార్టుల రాజకీయం చేసేపాటికి పానం ఖరాబైంది. నెలాగి జైలుకు వస్తానంటే కుదరదన్నది కదా కోర్టు. పిన్నికి యమ కోపం వచ్చింది. పోన్రి అమ్మ సమాధి కాడికి వచ్చి సచ్చి బతికిపోయినావు జయమ్మ, అంత నువ్వే చేసినావు మా అమ్మ, అయినా నీ పేరు చెప్పుకునే బతుకుతా జయమ్మ అని తలుసుకొని మంట మీద ఎట్లా షరతు కడుతున్నదో చూడండి. ఒక్కటో షరతు, అబ్బా చెయ్యి చూడుండ్రి, దెబ్బకు గోరి అదిరిపోయినట్టున్నది. పోన్రి ఇది సీఎం కుర్చీని దూరం చేసిన పన్నీరుకు మసాలా కారం మధ్య షరతు అన్నట్టున్నది. మొక్కుకున్నాక ఇంకో షరతు, ఈ దెబ్బకు లోపటున్న జయమ్మ ఆత్మ ఉలికిపడ్డట్టే ఉన్నది. పోన్రి ఈ షరతు ఏ పాటో గవర్నర్ సార్ మీద కట్టిందో ఏమో, సరిపడా ఎమ్మెల్యేలు ఉన్న ప్రమాణం చేయించినందుకు. అగో మూడో షరతు, ఎంత కసిగా కొడుతున్నదో చూడండి. మళ్ళా 10 ఏళ్లకైనా సీఎం కాకుంటే జయక్క నీ చెలికత్తనే కాదని మూడో షరతు కట్టినట్టున్నది. కారే కండ్ల నీళ్లు, ఆ ముఖంలో కోపం చూస్తుంటే అట్లనే అర్థమవుతున్నది కదా. సరే ఈ షరతులకు అర్థం పిన్ని బయటికి వెళ్ళినాక తెలుస్తుంది గాని, జైల్లో అడుగు పెట్టక ముందుకే ఏమేం కావాలో లిస్టు రాసి పంపిందట. ఒక డెకోల మంచము, మెత్తటి పరుపు, చల్లదనానికి ఏసీ, ఓ పెద్ద పల్కసొంటి టీవీ, కూసొని చూసేదందుకు సోఫా సెట్టు, తొడిగిన బట్టలందం చూసుకునేందుకు ఓ డ్రెస్సింగ్ టేబుల్. అబ్బా వీటితోని పాటు నా బట్టలు బాసన్లు తోమే పని మనిషి, ఇంటికెళ్ళి అండుకొచ్చిన బువ్వ అర్జెంట్ గా అరేంజ్ చేయాలని డిమాండ్ పెట్టిందట. జైల్లో బువ్వ అంటే పన్నీరు కూర పెడతారనుకున్నదో ఏందో గాని, వచ్చిన ఇవన్నీ కావాలంటే జైలుకెందుకు వచ్చుడు, ఇంట్లోనే ఉంటే అయిపోవు కదా, మేమే వచ్చి దినం సంతకం తీసుకొని పోతుంటేమని నెత్తి కొక్కొని చెప్తున్నారట కర్ణాటక జైలు ఆఫీసర్లు. అన్నట్టు ఇంకో ముచ్చట, చిన్నమ్మ మీద శనిదేవుడు ఆరాం కుర్చేసుకొని కూస్తున్నాడని తెలియంగానే మన జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా సికింద్రాబాద్ లో చిన్నమ్మ పేరు మీద ఉన్న ఇంటికి నోటీసులు పంపిండ్రు. 35,000 రూపాయలు ఇంటి పన్ను బకాయి ఉన్నావు చిన్నమ్మ అని. పైసలకు కర్వా గాని పర్వెట్లొడ్డుకు పడుతుందో ఏమో. నిన్న చెప్పుకున్నాం కదా ఉత్తమన్న సర్వేలా మొత్తమే కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని తేలిందని. మరి ఆ వార్త తిన్నరో లేకుంటే నిజంగానే ఏదన్నా వార్త తెలిసిందో తెలియదు కానీ కారు గుర్తు పార్టీ వాళ్ళు కూడా సర్వే చేపిస్తున్నారట. మరి ఆ సర్వే ఉత్తమ్ సార్ చేపించినట్టు ఉత్తుత్త సర్వే కాదు, బరాబర్ ఎవరు గెలుస్తారో జనం ఎవరి కోట్లేస్తారో ఖచ్చితంగా తెలుసుకునే సర్వే. అరే ఎవరితో చేపిస్తున్నారు, ఎట్లా చేపిస్తున్నారు అని ఆగమాగం కాకుండ్రి, గీ వార్త తింటే అంత అర్థమవుతుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారిక సర్వే చేయబోతున్నది సర్కారు. అంటే వచ్చే ఎలక్షన్లలో ఏ పార్టీ గెలుస్తుందన్న ముచ్చట కాదు గాని చిన్నగా మెల్లగా గసొంటిదే జరుగుతున్నది అనుకోరాదుండ్రి. ఊళ్ళ పొంట ఓట్లేసిన జనం ఏమనుకుంటున్నారో అరుసుకోవాలని కలెక్టర్లకు ఆర్డర్లు వేసిండట సీఎం కేసీఆర్ సారు. మరి ఎన్నో ఆశలతోని తెలంగాణ తెచ్చుకుంటే ఎప్పుడు చూసినా ఏదో పంచాది ముంగడ పడబట్టి ఎవ్వరు ఎన్ని తీర్లు చెప్పినా మళ్ళా కారు గుర్తుకే ఓట్లు గుద్ది కేసీఆర్ సార్ వెనుకనే ఉన్నామని పబ్లిక్ చెప్పబట్టి నెరి నడమైతున్న లొల్లులను చూస్తేనే
అయితే రాష్ట్ర సర్కారు దేనికి పనికిరాదన్నట్టే అంటున్నారు కొంతమంది. అదివరకు సారెంబడి నడిచిన కోదండం సారే కొట్లాట చేయబట్టే. ఇవన్నీ చూసినాక కారు డ్రైవర్ కేసీఆర్ సార్కి ఏమనిపించిందో ఏమో, అధికారంలోకి వచ్చుడే ఆల్సోన్ డబుల్ బెడ్రూమ్ కానుంచి అరొక్క పథకాలు పెట్టి అన్ని సర్వేలల్లో ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తుంటే పబ్లిక్ ఎందుకు నారాజు అవుతున్నారని అరుచుకోవాలనుకుంటున్నాడట సీఎం సారు. ఎప్పటి లెక్కనే ప్రజలకిచ్చే వరాలు నడిమిట్లేవడన్నది వింటున్నాడా? అసలు టీఆర్ఎస్ పాలన గురించి జనం ఏమనుకుంటున్నారో అరుచుకొని ఎప్పటికప్పుడు నాకు చెప్పాలన్నాడట కలెక్టర్లను. అంటే చూడుండ్రి సీఎం సార్కు ఎంత ముందు చూపో. అయినా కలెక్టర్లు ఎసోంటి రిపోర్ట్ ఇస్తారో ఇప్పుడే చెప్పొచ్చు. కేసీఆర్ సార్ చక్కగా చేస్తున్నారంటే జనం కూడా మస్తుగానే చేస్తున్నారని చెప్తారు గాని కలెక్టర్లు బరాబర్ గిది చెప్పకపోతే కోదండం సారు రేవంతన్ సార్ అనుకునేది ఉత్తమ్ సార్ సర్వే ముచ్చట్లు చెప్తారా? బరాబర్ సూపరో సూపర్ అని చెప్తారు. ఇక అటెంక కేసీఆర్ సార్ మీద పాలాభిషేకాలు చేసుడు ఎట్లనైనా నడుస్తుంది కానీ కేసీఆర్ సారు నిజంగా జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలంటే పొద్దుగాల లేస్తే ఆఫీసులకు వచ్చి కాగితాలతో సంసారం చేసేటోళ్ళకి ఏం ఎరకైతే సారు పురాగా ఇంటింటికి తిరిగి ఓట్లేపించుకున్న మీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ ఎరకైతే ఆ సారు ప్రజల కష్టాలు కలెక్టర్లకు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ కలెక్టర్లు పోయి అరుచుకోలేరు కదా. ముందుగాల అసెంబ్లీకి వచ్చిన మీ లీడర్ సాబులను జనం నడిమిట్లకు దోల్తీవా? ఏమనుకుంటున్నారో అరుచుకున్నాడు కాదు, సమస్యలు తష్వీ చేస్తే పూలదండలేసి ఎప్పటికీ మీ వాళ్ళనే అసెంబ్లీకి దోల్తారు అని చెప్తున్నారు పబ్లిక్. ఏ సైకిల్ పయ్యలు ఊసిపోయినాయి, రీములు జంగు పట్టినాయి, సీటు చిరిగిపోయింది, హ్యాండిల్ ఇరిగిపోయింది. సైకిల్ నెత్తుకొచ్చి కార్ దిక్కులా వాడేస్తారు ఇక తెలంగాణలా అని అనుకుంటున్నారు కానీ సైకిల్ను ఓరాలింగ్ వేసి చంద్రన్న పరువు నిలిపే పనులు పడ్డారు తమ్ముళ్ళు. ఇక జల్దీనే జెట్ స్పీడ్ ఊరికే తట్టే కొడుతున్నారు. అమ్మో చూస్తా అంటే 2019లో రేవంత్ సారే సీఎం అవుతాడా ఏంది? ఏమో అనుకుంటే చిన్నగా మెల్లగా శిలుం పట్టిన సైకిల్ కు ఓవరాలింగ్ చేసి స్టాండ్ వేసి నిలబెట్టే పని చేస్తున్నారు లో తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు. రేవంతన్ సారు ఉరుకుడు దునుకుడు మాటలు లెక్కనే చేసిండ్రు ఇవాళ మెదక్ జిల్లా గజ్వేల్లో పెట్టిన మీటింగ్ ను. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం రువ్వడి అసలే కేసీఆర్ సార్ ఇలాక. అగో ఎంతమందిని జమేసిండ్రో చూడండి. తెలంగాణ తమ్ముళ్ళు చిన్న సంబర వాళ్ళే. అసలు అధ్యక్షుడు పక్కపొంటే ఉన్నా వెనక మర్ర రింగు తిప్పుతున్న రేవంతన్ సార్ మీదనే పడ్డారు. మాట వరుసకు రమణన్నను కూడా పిలిచిండ్రు గాని ఈ శంఖమూదుడు చూడండి తెలుగుదేశం పెద్ద మనిషిని నేనే అన్నట్టు లేదు ఈ ముచ్చట. ముంగట పబ్లిక్ కూడా జోషులు ఉండే వరకు స్టేజి నెక్కిన పాటగాండ్ల కానుంచి లీడర్ల దాకా పగ్గాలు తెంపిన కొల్లాగ లెక్కనే శంగ ఎగిరిండ్రు. ప్రభుత్వ వైఫల్యాల పైన ప్రజాపోరు అని పేరు పెట్టి ఎట్లెట్లా చేసిండ్రో చూడండి. పగటి వేషాలు మీసాలు లేనాడు, మాటలతో రోజు పూట గడిపేటోడు కేసీఆర్. తెలంగాణ పెద్ద మోసగాడు కేసీఆర్. అబ్బో పాటలు కూడా బాగానే కైగట్టి పెట్టిండ్రు కదా. కాకుంటే జనం సమస్యలు చెప్పాలి గాని గిట్లా ఓ మనిషిని చిన్నతనం చేసేటట్టు తిడతారా అనే పాటలంటే ఇక మాటల సంగతి చూడండి. ఇవాళ కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి అప్పులు పెరుగుతున్నాయి, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరుగుతున్నాయి. అది ప్రగతి భవన్ కాదు, ముమ్మాటికి పైరవి భవన్ అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఇవాళ మాటల మత్తులో దించుతున్నాడు, తడిగుడ్డతో గొంతులు కోస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎవరు అంటే వావ్వో నర్సిరెడ్డి అన్న నోటికి తాళం వేయకుంటే ఇటువంటి పంచులు ఎన్నైనా దంచుతాడు గాని అసలు పెద్ద మనిషి మొత్తం మీటింగ్ ను ఒక్క ముక్కలా చెప్తున్నాడు. ఇనుండ్రి. పులేమో ఇది బొందలగడ్డ తెలంగాణ అంటుంది, గాడిదేమో కాదు ఇది బంగారు తెలంగాణ అంటుంది. మృగరాజు సైనికులను పిలిచి ఈ పులిని కొరడాతోని 100 దెబ్బలు కొట్టి బోనులో బంధించమని అన్నాడు. అప్పుడు అడిగింది పులి మృగరాజును, మహారాజా నేను చెప్పిందే నిజం కదా, నన్నెందుకు కొట్టమనవని. అంటే అది గాడిద ఏమైనా మాట్లాడుతుంది, నీ పని నువ్వు చేసుకోక గాడిదతో వాదిస్తావా నువ్వు, అందుకే నిన్ను కొట్టమన్నదని. ఇవాళ మేము అందరం ఇది బొందలగడ్డ తెలంగాణ అంటున్నాం, టీఆర్ఎస్ వాళ్ళు ఇది బంగారు తెలంగాణ అంటారు. మరి ఉన్న ముచ్చట మాట్లాడితే సార్ని ఎవ్వరు కొట్టినట్టు చేస్తున్నారో గాని మొత్తానికి గజ్వేల్ మీటింగ్ హుషారుగా నడిచే వరకు తెలుగుదేశం లీడర్లు ఫుల్ జోష్ మీదకి వచ్చిండ్రు. నెరి రేవంతన్ సార్ అయితే నవ్వుతోని మురిసిపోయిండు. అబ్బా నాకు చిన్నప్పటి నుంచే మోకాళ్ళ నొప్పులు, కాలు కదిలించలేకపోయేదాన్ని. నొప్పి భరించలేక ఆత్మహత్య కూడా చేసుకుందాం అనుకున్నా. కానీ మా ముసల్ది ఓసారి అడవిలోకెళ్ళి 2 కట్టెపుల్లలు పట్టుకొని వచ్చింది. నా బాధను చూసి ఓ చెక్క పెడుతోని గిట్ల రుద్దుకోమన్నది. గంతే లేచి శంగ ఎగరడం ప్రారంభించాను. చెట్టు మీదకెళ్ళి దునికినా నా కాలు బెనకడం కాదు కదా, ఇంకింత ఇనుప కడ్డి లెక్కనే తయారైంది. ఇగో గిట్లనే ఉంటాయి కదా కొన్ని అడ్వర్టైజ్లు, అదేందో మాయా మంత్రదండం అయినట్టు చేస్తారు. రాత్రికి రాత్రే తెల్లెంటికలు నల్లగా చేస్తాం, నల్ల తోలును తెల్లగా సున్నవేసినట్టు చేస్తాం అనే టీవీల పేపర్లలో దంచి కొడతారు కదా అడ్వర్టైజులు.
గవాళ్ళ సంగతి చూడురు అని చెప్పిందట సెంటర్ సర్కారు. మందికి ఆశ పెట్టి ఉత్తుత్త సామాన్లు అమ్మి ఎన్కేసుకున్న వాళ్ళ ఆటలు సాగకుండా చేయరని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సర్కార్లకు ఉత్తరం రాసిందట. అరే ఎంత పని చేస్తున్నది సెంటర్ సర్కార్ అని సంకలు గుద్దుకోకురి. నిజంగా టీవీలల్లో పేపర్లో చెప్పినట్టు పనిచేసే ఏ కంపెనీ వస్తువులైనా ఉన్నాయా మార్కెట్లో ఇప్పుడు? మందికి నష్టం కావద్దనే ముచ్చడం మంచిదే గాని దీంట్లో రామ్దేవ్ బాబా సార్ కు లాభం చేసే మతలావు కూడా ఉన్నదని అనుకుంటున్నారు కొంతమంది. అంటే మోడీ సార్ గద్దెనెక్కిన కాంచి బాబా సార్ పతంజలి కంపెనీ కోట్లకు పడగలిప్పలేదా? బుడ్డగోషి పెట్టుకున్న మనిషి ఆకుపసర్లు అమ్ముకొని వేల కోట్లకు ఎదిగిన చరిత్ర దునియాలో ఏ దేశంలో కనిపిస్తుందా? ఇండియాలో తప్ప. ఆయుర్వేదం పేర్లు చెప్పి చెక్కపొడులు అమ్ముకునేటోళ్ళు రోడ్ల పొంచి ఇప్పటికి కనిపిస్తారు డేరాలేసుకొని. అసొంటిది ఈ బాబా సార్కు గిన్ని వేల కోట్లు ఎట్లొస్తున్నాయంటే అంత మోడీ సార్ దయానే చెప్పుకుంటారు చాలా మంది. లేకపోతే ఏంది, మ్యాగీ మీద మన్ను పోసి పతంజలి న్యూడిల్స్ తీసుకొచ్చిన సంగతి చూడలేదా పబ్లిక్? పండ్లు దోమే పేస్ట్ కాడ నుంచి కాన్పులు చేసే మందుల దాకా, మళ్ళా దాంట్లో ఆడోళ్ళు మొగోళ్ళు పుట్టించే మందుల దాకా అన్నిటికీ ఇప్పుడు పతంజలి మందులే దిక్కన్నట్టే అయిపోయా దేశంలో. సెంటర్ సర్కార్ ఇసొంటి ఏ ప్రకటన చేసినా బాబా సార్ గల్ల పెట్టే గలగల అని వేల కోట్లతో నిండినట్టే. మరి రామ్దేవ్ బాబా సార్ చెప్పినట్టు దాంట్లో అన్ని ఆయుర్వేదమేనా అంటే మస్తు రసాయనాలు కలుపుతున్నారని కొందరు చెప్పుకుంటూనే ఉన్నారు వీడియోలు చేసి. దాంట్లో చాలా నకిలివి కూడా తయారైతున్నాయని పతంజలి మీద కేసులు కూడా నడవవచ్చే. మరి సెంటర్ సర్కార్ వాళ్ళు చెప్పినట్టు ఈ మోసపూరిత ప్రకటనలు అంటే ముందుగాల రామ్దేవ్ బాబా సార్ పతంజలి కంపెనీని చెక్ చేస్తారా? అగో చెక్ చేసి ముందుగాల దాని సంగతి చూస్తేనే అమ్మేటట్టున్నారు సర్కార్ను. మరి ఏం చేస్తారో చూడాలి. ఇయ్యాల రేపు బయటికి వెళ్ళిన ఆడవిల్ల ఇంటికి వచ్చేదాకా భయమేనవ్వా. ఏం 6 రోజులు దాపురమైనాయి అని అనుకుంటాం కదా. అయితే బయటికి వెళ్ళుడు సంగతి అటెంక గాని అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవిల్లలకు భద్రత ఉన్నదా? గదేంది గట్ల చూసుకుంటాను మొఖాలు. ఈ బయట అంటే బీప్ సౌండ్ తిట్టే బద్మాషాలు మోపైతారు, మరి ఇంట్లో గసోటి భయం ఎందుకు అని అనిపిస్తున్నది కదా. అస్సలు సంగతి తిన్నాక బూతులు వస్తే మేం బీప్ సౌండ్లు వేస్తాం కానీ మీరైతే బీప్లు లేకుండా బీపీ తగ్గేదాకా తిడతానే ఉండుర్రి. షి అసలు మనం మనుషుల నడమనే బతుకుతున్నామా అని అనిపిస్తున్నది పోలీసు వాళ్ళు విడుదల చేసిన లెక్కలు చూస్తుంటే. ఆడోళ్ళ నాగం పట్టించి రేపు లేచిన లఫుట్గాళ్ళు ఏ లక్నోకెళ్ళో ఏ ఢిల్లీకెళ్ళో వచ్చిన వాళ్ళు గారట. మన ఇంటి చుట్టుండే సుట్టపోడే దయ్యమై వాడుతున్నాడట, పక్కింటోడే తాసుపామై కాటేస్తున్నాడట, పరిచయం ఉన్నోడే పాగలుగాడై పాప పనులు చేస్తున్నారట. నిరుడు బొక్కపట్నం పోలీసు వాళ్ళ పరిధిలో జరిగిన కేసుల లెక్కలు చూస్తే గిదే ముచ్చట బయటపడ్డది. ఆడోళ్లను ఖరాబ్ చేసిన కేసులు 418 అయితే 416 కేసుల్లా ఆడపిల్లలకు అయ్యవలకు దగ్గరోళ్ళే అని తేలిందట. కేసుకెక్కినయే గివ్ అంటే ఇంకా ఎవ్వలకు చెప్పుకోలేని కేసులు ఇంకెన్నో తెలియదు. వీళ్ళ కండ్లల్లా కంపగొట్ట లేని వరుసలు కలుపుకొని ఇంట్లో మనుషులు లెక్కనే తిరుగుతారట. ముందుగాల నమ్మి నడింట్లకు రానిస్తే ఆడామె గనబడుడే ఆల్చము మదం ఎక్కిన దున్నపోతోలే మీద పడుతున్నారట. వాళ్ళ దింపుడు గల్లని చెయ్య ఇప్పుడు మీ సంగతి వచ్చిన కంత్రిగాళ్ళు, పెండ్లం పోరలు, ఉన్న నడి వయసు బేకారుగాళ్ళు, వయసు చచ్చిన ముసలి నక్కలు ఓ గిట్లా ఎవ్వడని చెప్పవశం అయితే లేదు. కోడి పిల్ల కూడా దాని పిల్లలను రెక్కల కింద దాపెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటది. అసోంటిది అన్నం జాగల అసిద్ధం తినే అవలగాన్లకి ఏం తక్కువ లేకుండా అయిపోతాంది. పాము దాని పిల్లలను అదే తింటది అన్నట్టు కన్న బిడ్డనే ఖరాబ్ చేసిన ఊర కుక్క ఒక్కడైతే అక్క చెల్లె వదినే వరుసైనోళ్ళని నాశనం చేసే గాదే ఇంకొకడు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే దినం పేపర్లు చూస్తూనే ఉన్నాం, టీవీలో చూస్తూనే ఉన్నాం కదా. ఆ కామాందులంతా ఏడుకెళ్ళా వచ్చిన వాళ్ళు కాదు, ఒక్కింటోడో పక్కింటోడే అవుతున్నాడు. కాబట్టి మొగోడన్నోన్నే నమ్మకుంటేనే ఎంత దగ్గర ఉన్నాయినా ఓ కంట కనిపెట్టుకుంటేనే ఇంట్లో ఆడపిల్లలు బతికే పరిస్థితి ఉన్నది. ఆడపిల్లలు మీరు కూడా శివంగి లెక్క కావాలి, ఏం మాట్లాడినా అయ్యవతో చెప్పుకోరు అనే పరిస్థితినే ఓగొట్టాలి. షిడాయించేటోని ముక్కు చెవులు కోసి సంసారానికి పనికిరాని సన్నాసం చేసి ఇచ్చిపెట్టాలి. అప్పుడన్నేమన్నా మారతాయేమో చూడాలి. వీళ్ళ నోళ్ళల్లా మన్ను పోయ్యా, వీళ్ళ మొలతారు తెంపి చెట్టు మీదయ్యా ఏం చేయమంటారు? మరి వార్త చెప్పమంటేనే నా కోపం అనుకుంటూ వస్తున్నది. ఈ ఎక్కువ తిడితే బీప్ సౌండ్ లేస్తారని ఊకున్నా గానీ మీరైతే తుప్ప తిట్టుకోండి. మొన్న వార్త తీసుకున్నాం కదా, అయ్యో గదేనుల్లా రేషన్ బియ్యాన్ని మెక్కే పందికొక్కుల పని పట్టే ఉపాయం చేస్తున్నది సర్కార్ అని. ఆ పని పూర్తయిందట. అబ్బో ఆ ముచ్చట్లను చూస్తే ఇక పేదోని బువ్వకు డోకాయే లేదనిపిస్తున్నది. పెద్ద వాళ్ళందరూ జమైండ్రు, మనం కూడా అరుచుకుందాం రాన్రి. అగో చూస్తున్నారా, ఈ గుర్తులన్నీ రేషన్ బియ్యాన్ని ఊర్లలో కొంటపోయే లారీల గుర్తులు.
గోదాముల్లో బియ్యం లోడ్ చేసుకుని బయలుదేరిన లారీ ఊరికి పోకుండా పక్కతో పట్టకుండా గుర్తుపడతారట దీంతోని. మరి టెక్నాలజీతోని మందికి వంచే కడబడే దొంగలను ఎట్లా దొరకబడతారో గాని గుడ్డిల మేళ లెక్క ఈ ఉపాయం మంచిదే గాని మన రేషన్ శాఖ మంత్రి ఈటెల సార్ అయితే ఎక్కలేని ముచ్చట చెప్పిండు. కార్డు తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కనుక బియ్యం తినకపోతే దయచేసి ఆ బియ్యం తీసుకునే ప్రయత్నం చేయకండి. మీరు కనుక బియ్యం తీసుకుంటే ఆ బియ్యాన్ని ఎక్కడో అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి తద్వారా అనేక మంది ఇలా దొంగలుగా ముద్రపడే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రజలే దీనికి సహకరించాలి. ఇన్న రానుల్లా మంత్రి ఈటెల సార్ ముచ్చటెట్లున్నదో బియ్యం తీసుకొని అమ్ముకుంటే వ్యాపారం చేసేటోళ్ళు అనవసరంగా దొంగలు అవుతున్నారట. అంటే జనమే దొంగలని చేస్తున్నారన్నట. బియ్యం తినకపోతే తీసుకోవద్దంటున్నావు ఈటెల సారు. మన రాష్ట్రంలో బియ్యం తిననోళ్ళు ఉన్నారా సారు? ఎవరన్నా కారట్టునోళ్ళంతా కష్టం చేసే కుటుంబాలైనా ముక్కిపోయినా మురిగిపోయినా బియ్యం వండుకొని తినే పబ్లిక్ ఉన్నారు సారు. సర్కార్ ఇచ్చే బియ్యం నెలంతా సరిపోక మళ్ళొచ్చే బియ్యానికి పూట పెట్టుకొని ఎదురు చూసే పబ్లిక్ ఏడ కనిపిస్తలేరా సారు మీకు తెలంగాణలో? హాస్టళ్లలో పురుగులన్నం తిన్నా మీకు తెలియదా రాజేందర్ సారు? ఇంటి కాడోళ్ళు రేషన్ బియ్యాన్ని ఎట్లా కండ్లకు అద్దుకుంటారో తినరాట తినరు. మరి ఎంతమంది కింటాల అమ్ముకుంటా అంటే చూసినరో గాని సన్న బియ్యం ఇచ్చిన పబ్లిక్ తింటలేరంటే వాళ్ళు బువ్వ తినోడు అలవాటు లేని వాళ్ళు అన్నట్టు కాదు సారు. మీరిచ్చే బియ్యం తినేటట్టు లేవని. తింటే అరగయానో పొలగాండ్లకు తినిపిస్తే నట్టలు బలుస్తాయనో బల్మీటికి బయట 6 కిలోలు అమ్ముకొని వచ్చిన పైసలతోని కిలో బియ్యం తెచ్చుకొని పూటలో తీసుకుంటారు సారు. అయ్యా ఈటెల సారు తిననోళ్ళు తీసుకోకుండా అంటే బిచ్చమేస్తున్నారా సారు పేదోళ్లకు? ఎట్లా నోరొచ్చింది సారు నీకు? వీలైతే అందరు తినే బియ్యం సప్లై చేస్తామని చెప్పాలి. బలిసిన దొరలకు కారట్లు ఇచ్చిన ఆఫీసర్ల సంగతి చూడాలి. రేషన్ బియ్యం తిననంత సిరున్నోడు రేషన్ దుకాణంలో లైన్లు కట్టి నిలబడి తెచ్చుకుంటాడా సారు? జర్రంత ఆలోచన చేయండి సారు అని అంటున్నారు. కోపన్ బియ్యం బదులడుకొచ్చుకొని తింటున్న ఊళ్ళల్లో పేదోళ్ళు. అరే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావురా? ఎర్ర లైట్ కనిపిస్తలేదా? ఓరు 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 ఓరి వీనికి పోయేకాలం దగ్గర పడ్డట్టున్నది. అందుకే గంట రూబడి మీద పోతున్నాడు. అరే ఏడికి పోవాలరా? 1-6 కొట్టబడుతుంది. ముంగట బండి ముంగటనే ఉండేనా? గిసోంటి మాటలు అన్నారా ట్రాఫిక్లో ఎప్పుడన్నా మీ నోటితోని? మరి గిట్లా తిక్క చేసేటోళ్ళని ఏమనాలనో ఎట్లా మార్చుడో ఏందో పండ్రి. కార్లకు జీవులకు కాదు గాని స్కూటర్ల వెనక మర్ర పోరగాన్లు రాసుకునే రాత గురించి చెప్పనే వద్దు పోన్రి. నన్ను చూసి ఏడవద్దురా, డోంట్ కిస్ మీ, ఇది మా అయ్యిచ్చిన బండి, మా తాత పోసిన రోడ్డు అని రాసుకునేటోళ్ళు మస్తుగుంటారు. ఇక కొంతమంది లీడర్ల మీద ప్రేమనంతా నెంబర్ ప్లేట్ల మీదనే చూపిస్తారు. కానీ గీ అన్నేం రాసిండో చూడండి. మేము వెదవలము, ట్రాఫిక్ రూల్స్ పాటించము, కానీ హారన్ మోగిస్తూనే ఉంటాము. ఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కాడ పెట్టిర్రు బోర్డు అనుకుంటున్నారా? కాదు, ట్రాఫిక్ రూల్స్ పాటించిన వాళ్ళ మీద తిక్కలేసి చెప్పి నోరునొచ్చిందేమో ఒక అన్న గిట్ల బండి వెనక గీ బోర్డు పెట్టుకొని తిరుగుతున్నాడు పట్నంలా. కరెస్టే మరి మా సుజాత చెప్పినట్టు రోడ్డు మీద పోతుంటే మనం ఎంతమందిని తిట్టలేదు, మనల్ని ఎంతమంది తిట్టుకోలేదు కదా? అరే ట్రాఫిక్ వాళ్ళు పెట్టే రూల్స్ మన కోసమే అన్న ముచ్చట్నే తలకాయకి ఎక్కించుకోరు కొంతమంది. ఎవడెటు పోతే మనకేంది, మనం అవతలకి వెళ్ళినామా లేదా అన్నదే చూసుకుంటారు. ఇక హెల్మెట్ ముచ్చట్లు చెప్పుకుంటే ఇకారం తక్కువ. సిగ్నల్ దగ్గర నిమిషం ఆగితే పానాలు పోయినట్టే చేస్తారు. పానాలు కాపాడేదందుకు పోయి అంబులెన్సులు కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా గానీ సెంటన్ జాగి అని మహానుభావులు ఉంటారు. ఇక ఆడివిళ్ళని బండెక్కించుకుని ఎవిసిపోతున్నైతే చిన్నగా ఉండదు. అబ్బబ్బబ్బబ్బా, రోడ్డు మీద రూల్స్ పాటించిన వాళ్ళకు ప్రైజులు ఇస్తే మన దేశమే ఫస్ట్ వస్తుందని ఎన్నో సర్వేలు చెప్పినాయి. అందుకనే స్పీడ్ పోవద్దు, తాగి బండి నడపొద్దు, రూల్స్ తప్పొద్దని రాస్తే ఎవ్వలు పట్టించుకుంటలేరని కడుపు మండినట్టున్నది ఈ అన్నకు. హైదరాబాద్ లో మేము ఎదవలము, ట్రాఫిక్ రూల్స్ పాటించము అంటే ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్ళు ఎదవలు అన్నట్టు కోపం అంతా బోర్డులో ఎల్లగక్కిండు. మరి నన్ను చూసి ఎవ్వాలన్నా సిగ్గు తెచ్చుకుంటారో కోపం కొద్ది వెనక మర్రొచ్చి బండితో గుద్దిపోవాలని చూస్తారో? ఎందుకైనా మంచిది ఓ అన్న, జర్ర బండి మీద పోయేటప్పుడు వెనక ముందు చూసుకొని పో. అసలే మెజారిటీ ట్రాఫిక్ రూల్స్ పాటించని వాళ్ళదే ఉన్నది. మరి కలెక్టర్లే కావాలన్నట డాక్టర్లు, పబ్లిక్ నాటి దొరకబట్టాలని కేసీఆర్ సార్ ఆర్డర్లు. గజ్వేల పెట్టిర్రు తమ్ముళ్ళ మీటింగు, సైకిల్ వేస్తారట రీఫిట్టింగు. రోషన్ గల్లోళ్ళైతే రేషన్ బియ్యం కొనొద్దట, జనమే దొంగలకు సర్ది కడుతుర్రట.
ఖర్చు చేస్తుడే పామ్ అయితుండు, ఆడామె కనబడితే కాటేస్తుండు. అరిచేతి దెబ్బకు అదిరింది గోరి, జైలున్నా జోరు చూపిస్తదేమో వీరనారి. గివులా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చేటప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకొని వస్తా. అప్పటి వరకు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.